గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ నందు ఏకలవ్యుడి కథనం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగం నందు వసుదేవుడు, దేవశ్రుడు అనే ఇద్దరు అన్నదమ్ములు కలవారు. దేవశ్రుడికి ఒక బాబు జన్మించాడు. వసుదేవుడికి శ్రీకృష్ణుడు జన్మించాడు. దేవశ్రుడు తన కుమారుడి జాతకమును రాయించాలని పుట్టిన తేదీ సమయమును తీసుకొని బాబు యొక్క జాతకము రాయమని పండితులకు ఇచ్చారు. ఆ పండితులు ఆ బాబు యొక్క జాతకమును రాసి పరిశీలించి చూడగా చాలా దోషాలున్నాయని, సమాజానికి ప్రజలకి ఇబ్బందులు కలుగుతాయనని పండితులు చెప్తారు. ఆ మాట విని దేవశ్రుడు బాధపడి తన కుమారుడైన ఆ చిన్న బాబును తీసుకెళ్ళి అడవుల్లో వదిలిపెట్టేస్తాడు. అయితే ఆ అడవికి రాజు అయినటువంటి హిరణ్యకుడు ఎరుకుల తెగకు చెందినవాడు. అతను ఆ బాబును గమనించి తన ఇంటికి తీసుకెళ్ళి తన భార్య అయిన సులేఖకు ఇచ్చి ఆ బాబుకు ఏకలవ్యుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. అడవులలో దొరికే పండ్లు, ఆకులు ఇట్లాంటివన్నీ తీసుకొని తింటూ జీవనం గడుపుతూ ఉండేవారు. హిరణ్యకుడు జరాసంధుడు అనే రాజుకు సామంత రాజుగా కూడా ఉన్నాడు. ఈ యొక్క హిరణ్యకుడికి విలువిద్య బాగా తెలుసు. ఈ విలువిద్యను ఆ ఎరుకల కులంలోని వారందరికీ కూడా వెన్నతో పెట్టిన విద్య. ఈ విలువిద్యని తన కుమారుడైన ఏకలవ్యుడికి కూడా చిన్నప్పటి నుంచి నేర్పుతూ వస్తూ ఉన్నాడు. ఒకానొక పరిస్థితిలో జరాసంధుడు ఇతర రాజ్యాల మీదకి దండెత్తవలసినదిగా ఆజ్ఞాపించగా హిరణ్యకుడు తన సైన్యముతో బయలుదేరి వెళ్ళి అక్కడ వీరమరణం పొందుతాడు. అందువలన హిరణ్యకుడు లేకుండా పోతాడు. ఏకలవ్యుడికి తండ్రిగా ఉండడు. ఇతనికి విలువిద్య నేర్పే వాళ్ళు కూడా ఇంకా అక్కడ ఎవరూ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లవాడైన ఏకలవ్యుడు తన యొక్క అడవికి రాజు కావాల్సి రావడం, తన పరివారాన్ని రక్షించుకోవాల్సి రావడం, మరియు వన్యప్రాణులను, క్రూర మృగాల నుంచి రక్షించుకోవడం అత్యవసర పరిస్థితిగా ఇతను రాజుగా ఆ అడవికి నియమించుకుపడ్డాడు. అయితే ఇతను నేర్చుకున్న విలువిద్య చాలా కొద్దిగా మాత్రమే. ఎక్కువగా మెలకువలన్నీ ఇతను ఇంకా తెలుసుకోవాలి, సాధన చేసుకోవాల్సి వచ్చి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో వన్యమృగాలను వేటాడడానికి క్రూర మృగాలు ఎక్కువగా దాడి చేస్తూ వచ్చాయి వన్యమృగాల మీద. ఎట్లా ఈ వన్యమృగాలను కాపాడుకోవాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ దిగులు పడుతూ తన తల్లి అయిన సులేఖను అడుగుతాడు. అమ్మా, వన్యమృగాలను కాపాడుకోలేకపోతున్నాం, ఎలా చేయాలి, నాకున్న విద్య కొద్దిపాటిదే కదా అని అడగగా సులేఖ తన కుమారుడికి దగ్గరలోని హస్తినాపురం అనే రాజ్యం ఉంది. ఆ రాజ్యంకి వెళ్ళి అక్కడ ద్రోణాచార్యుల వారు అనే గురువు విలువిద్య నేర్పుతాడు. అక్కడికి వెళ్ళి ఆ గురువు గారిని కలుసుకొని పూర్తిగా విలువిద్యను నేర్చుకో అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారి గురించి పూర్తిగా తెలుపమ్మా అని చెప్పి అడగగా అప్పుడు సులేఖ ఇలా చెప్తుంది. భరద్వాజ మహర్షి కుమారుడు, పరశురాముని యొక్క ప్రియ శిష్యుడు ద్రోణాచార్యుడు. ఇతనుకు పరశురాముని దగ్గర అనేక అస్త్రశస్త్ర విద్యలు అన్నీ నేర్చుకున్నాడు, విలువిద్య నేర్చుకున్నాడు. ఇప్పుడు హస్తినాపురంలో భరత వంశంలోని కురు పాండవులకు అంటే కౌరవ పాండవులకు విలువిద్య నేర్పుతున్నాడు
అక్కడికి వెళ్ళి ఆ గురువు గారిని కలుసుకొని ఆయన నీకు అంతా మంచిగా జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఏకలవ్యుడు ద్రోణాచార్యుని వారి వద్దకు వచ్చి విలువిద్య నేర్చుకోవాలి, అతనే నా గురువు ఇంకా అని చెప్పి మనసులో సంకల్పం తీసుకొని హస్తినాపురానికి బయలుదేరుతాడు. ఇక్కడ ద్రోణాచార్యుల వారు కౌరవ పాండవులకు విలువిద్య నేర్పుతూ ఉంటే అర్జునుని యొక్క తెలివితేటలు, సాహసము, ఏకాగ్రత కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి అతని యొక్క గుణగణాలను మెచ్చుకుంటూ అర్జునుని దగ్గరికి పిలిచి నాయన నా అంతటి వాడిని నిన్ను తయారు చేస్తాను అని మాట ఇస్తూ మరియు నేను అవసరమైనప్పుడు నాకు సహాయపడాలి అని చెప్పి అలా అర్జునుని దగ్గర మాట తీసుకుంటూ కౌరవులకి పాండవులకి సమంగా విద్యను నేర్పుతూ వస్తూ ఉన్నాడు. ద్రోణాచార్యుల వారిని ఏకలవ్యుడు కలుసుకొని గురుదేవ ప్రణామములు మీకు, నేను అడవిలో నుంచి ఎరుకుల రాజు హిరణ్యకుడి కుమారుణ్ణి విలువిద్యను నాకు నేర్పవలసింది, మా నాన్నగారు కొద్దిగా నేర్పారు, ఇంకా విలువిద్యలో నాకు మెలకువలు నేర్పండి అని చెప్పి ప్రార్థించగా ద్రోణాచార్యుడు నాయన ఏకలవ్య నువ్వు ఎక్కువగా విలువిద్యను నేర్చుకునే ఉన్నావు, నువ్వు ఇంకా కూడా సాధన చేస్తే నీకు ఇంకా మెలకువలు బాగా తెలుస్తాయి నాయన అని చెప్పి ఆశీర్వదించి తిరిగి అతనికి విలువిద్య నేర్పకుండా ఆశీర్వదించి మాత్రం వెనక్కి పంపిస్తాడు. వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ బాధపడుతుందని వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళకుండా అడవిలోనే ఒక చిన్న ప్రాంతంలో మట్టితో ద్రోణాచార్యుల వారి ప్రతిమను చేసుకుని ఆ ప్రతిమను రోజు పూజిస్తూ అతనే గురువుగా భావించి ఈ విలువిద్యను సాధన చేయడం మొదలు పెడతాడు. ఏకలవ్యుడు విలువిద్యను సాధన చేయగా అతనికి ఒకేసారి 7 బాణాలను సంధించగలటువంటి నేర్పరితనం లభిస్తుంది. అది కాకుండా ఎక్కడైనా దూరం నుంచి శబ్దం వినపడితే ఆ దిక్కుకు 7 బాణాలను కన్ను మూసి కన్ను తెరిచే లోపలనే వదలగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా తయారయ్యాడు ఏకలవ్యుడు. అయితే ఇక్కడ అర్జునుడు మాత్రం 5 బాణాలను గురిపెట్టగలిగే శక్తి నేర్చుకొని ఉన్నాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు అర్జునుని, కౌరవుల్ని, పాండవుల్ని అందరినీ పిలిచి నాయన అరణ్యంలోని క్రూరమృగాలని వేటాడండి, వన్యమృగాలని కాపాడండి, వేటకు వెళ్ళిరండి అని పంపిస్తాడు. కౌరవులు పాండవులు వేటకు వెళ్తూ తమ వెంట వేట కుక్కలను తమ భటులను తీసుకొని అడవికి వెళ్తారు. అక్కడ విచిత్ర వేషధారణలో ఉన్న ఏకలవ్యుడు సాధన చేసుకుంటూ ఉండగా వేట కుక్క ఒకటి చూచి ఆ ఏకలవ్యుడిని చూసి మొరగసాగింది. ఆ మొరుగు దూరం నుంచి వినపడంగానే ఏకలవ్యుడు కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఆ కుక్క నోట్లోకి 7 బాణాలను సంధిస్తాడు. అది బాధతో విలవిలలాడుతూ వెనక్కు పరిగెత్తుకుంటూ వెళ్ళి పాండవులను కలిసింది. ఆ దృశ్యాన్ని చూడగానే అర్జునుడు ఎవరు ఈ పని చేసింది ఈ అడవిలో అని చెప్పి కనుక్కురమ్మని తమ భటులను పంపిస్తారు. ఆ భటులు చుట్టుపక్కల అంతా గాలించి ఇక్కడ ఎరుకల జాతికి చెందినటువంటి ఏకలవ్యుడు అనే అతను సాధన చేస్తున్నాడని, విలువిద్య నేర్చుకున్నాడని, అతను ద్రోణాచార్యుల వారి ప్రతిమను చేసుకొని పూజిస్తూ విద్య నేర్చుకుంటున్నాడు అని తెలుసుకొని పాండవులకు విషయము విన్నవిస్తారు భటులు. ఆ విషయం అంతా కూడా విన్న అర్జునుడు తిరిగి రాజ్యంలోకి వెళ్ళి ద్రోణాచార్యుల వారితో అడవిలో జరిగిందంతా వివరించి మీరు నాకు మాట ఇచ్చారు, నాకన్నా విలువకాడు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో అని, కానీ నేను 5 బాణాలను సంధించగా
నాకన్నా ఎక్కువగా 7 బాణాలను సంధిస్తూ అడవిలో నివసిస్తూ విలువిద్య నేర్చుకుంటున్నాడు ఏకలవ్యుడు. మరి మీరు అతనికి గురువు. మీ ప్రతిమనే చేసుకొని మిమ్మల్నే పూజ చేస్తూ మీ ద్వారానే విద్య నేర్చుకున్నాడు. మీరు నాకు ఇచ్చిన మాటను తప్పారు గురుదేవా అనని అర్జునుడు అనగా, ద్రోణాచార్యుల వారు, శిష్య, నువ్వు చెప్తుండగా ప్రథమంగా ఇదే వింటున్నాను. రేపు నేను అడవిలోకి వెళ్ళి ఏకలవ్యుడిని చూసి అసలు పరిస్థితి ఏందో తెలుసుకొని వస్తచి నీకు ఏ విషయము విన్నవిస్తాను అని చెప్పి ద్రోణాచార్యుల వారు అర్జునునికి నచ్చచెప్పి వెనక్కి పంపించి పక్క రోజు అడవిలోకి వెళ్ళి ఏకలవ్యుడిని చూస్తాడు. ఏకలవ్యుడిని చూడగానే తన దగ్గరికి చిన్నప్పుడే వచ్చి విలువిద్య నేర్పమని అడిగిన బాలుడే ఈ ఏకలవ్యుడు అని గ్రహించి మనసులో సంతోషిస్తూ, నాయన ఏకలవ్య, నా ప్రతిమను చేసుకొని పూజించి నువ్వు 7 బాణాలను సంధించగల విలువిద్యలో మేటిగా నిలిచావు కాబట్టి నాకు మీరు గురుదక్షిణ ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను అంటాడు. ఆ మాటలకు ఏకలవ్యుడు గురుదక్షిణను సమర్పిస్తాను అని చెప్పగా, గురుదక్షిణ కానీ బొటనవేలును ప్రసాదించు నాకు అంటాడు. ఆ మాట విన్న వెంటనే కత్తి తీసుకొని తన బొటనవేలును నరుక్కొని గురువు గారికి గురుదక్షిణ సమర్పిస్తాడు ఏకలవ్యుడు. ఆ గురుదక్షిణను తీసుకొని తిరిగి హస్తినాపురంకు చేరిన ద్రోణాచార్యుల వారు అర్జునుని పిలిచి, నాయన అర్జున, నీకన్నా మించిన వాడు ఈ లోకంలో లేడని మాటిచ్చాను కదా, అందుకే ఏకలవ్యుడి దగ్గర ఉన్నటువంటి బొటనవేలును నేను గురుదక్షిణగా తీసుకొచ్చాను. ఇంకా నువ్వు ప్రపంచంలోని విలువిద్యలో మేటి అయిన వాడివి అని చెప్పి ద్రోణాచార్యుల వారు అర్జునునికి చెప్తారు. అయితే ఏకలవ్యుడు మాత్రం మిగిలిన 4 వేళ్లతో 7 బాణాలను సంధించడం మొదలుపెట్టి సాధన చేసి అందులో విజయం సాధిస్తాడు. అయితే ఆ విజయాన్ని ఎలా అంటే తనకున్న ఇష్టం, సంకల్పం, ధైర్యం, క్రమశిక్షణ, ఏకాగ్రత ఇవన్నీ కలిగి తన సాధనకు వాటినన్నిటినీ ఆయుధాలుగా మలుచుకొని తాను విలువిద్యలో గొప్పవాడుగా తయారయ్యాడు ఏకలవ్యుడు. ఇది పిల్లలు ఈరోజు ఏకలవ్యుని కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన వీఆర్కే ఎడ్యుకేషన్ని.